హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సారా టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే డబ్ల్యూపీఎల్లో మరి ఫస్ట్ మ్యాచ్ గురించి అయితే మనం అనలిసిస్ అయితే తెలుసుకుందాం. గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో మరి మ్యాచ్లోకి అయితే ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఏమిటి పిచ్ రిపోర్ట్ ఏమిటి, మరి హెడ్ రికార్డ్స్ ఏమిటి అనేది మనం అయితే తెలుసుకుందాం. అయితే ఎక్కడంటే వడేదర అయితే జరుగుతుంది. ఈ వడేదర పిచ్ అనేది మొత్తం మీద ఎవరైతే టాస్ తీసుకున్నారో బ్యాట్ మీద ఎంచుకొని 160, 170 వచ్చిందంటే చాలా కష్టంగా మరి మార్కులు చేస్తుంది ఉంటుంది. అంటే చేజింగ్లో అయితే చాలా కష్టంగా ఉంది మ్యాచ్ కానీ మనం చెప్పాలి. కానీ కొన్నిసార్లు అయితే 150 కానీ 140 కానీ వచ్చిందంటే చాలా ఈజీగా ఉండి చేస్తుంది, ఎక్కువగా మనకి కనిపిస్తుంది. అయితే డబ్ల్యూపీఎల్లో మాత్రం ఈ పిచ్ రిపోర్ట్స్ అనేది చాలా వరకు కూడా కీలకంగా మరి మారిపోవడం ఉంది. మరి ఎలా ఉంది ఏంటంటే టాస్ అనేది ఎవరు చేస్తారు అనేది చాలా కీలకంగా మనం అయితే చెప్పాలి. మరి అట్టే మనం చూసుకున్నా మరి మొత్తం మీద ఇక్కడ 4 మ్యాచ్లు జరిగింది. 2-2 మరి అయితే సమానంగా విజయంతో ఉంది అనేది మనం చెప్పాలి. గుజరాత్ 2 మ్యాచ్లు గెలిచింది, ఆర్సీబీ కూడా 2 మ్యాచ్లు గెలిచింది. ప్రస్తుతానికి మరి ఛాంపియన్స్గా మరి అయితే ముందుకైతే వెళ్తుంది. డిఫెన్సివ్ ఛాంపియన్స్ మరి ఆర్సీబీ. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉంది, ఎవరిని ఏంటి పరిస్థితి, బలవాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి ఖచ్చితంగా సరే మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే మనసుకి కోరుకుంటున్నాను. మరి ఇది ఈ వీడియోకి కనీసం 50 లైక్స్ అనేది ఉంది. ఆ 50 లైక్స్ అనేది టార్గెట్ దాటిస్తే చాలా మంది. మరి కింద అయితే నా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది. టెలిగ్రామ్ లింక్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే అక్కడ డ్రీమ్ లెవెల్ అనేది ఉంటుంది, ఓటింగ్ కూడా ఉంటుంది. ఆ ఓటింగ్ కూడా వాళ్ళు పంచుకోండి. మరి ఖచ్చితంగా సరే కింద నా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది. ఖచ్చితంగా సరే దానికి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి మొత్తం మీద మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీద కూడా మీరైతే ఖచ్చితంగా సరే మాట్లాడవచ్చు. మరి అక్కడైతే వెళ్ళిపోయి ఖచ్చితంగా సరే మాట్లాడండి. మరి మొత్తం మీద మనమైతే ముందుకైతే వెళ్ళిపోతే ఇక్కడ హెడ్ రికార్డ్ ఆర్సీబీ హెడ్ మనం చూసుకున్నాం. శృతి మందన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఎంత ఇంపార్టెంట్ అంటే శృతి మందన్ నుండి కెప్టెన్సీ నార్క్ అనేది వచ్చిందంటే చాలా వరకు కూడా కీలకంగా మరి మనకు చేస్తుంది ఉంటుంది. ఈ మధ్య చూసుకున్న ఫామ్ అనేది చాలా వరకు కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుందని చెప్పచ్చు. టాగుల్ కూడా మొన్నటిసారి డబ్ల్యూపీఎల్లో మాత్రం చాలా ఎక్సలెంట్గా మరి రాణించిందని చెప్పచ్చు. అంటే కీలకమైన టైంలో బాగా వికెట్స్ అనేది తీయడం, మంచి బౌలింగ్ అనేది చేయడం కూడా జరిగిందని చెప్పచ్చు. పటేల్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే మరి అయితే వికెట్ కీపర్ వచ్చేసి చాలా కీలకంగా మరి అయితే చెప్పచ్చు. మరి గోస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా వికెట్ కీపర్ అనేది చేస్తే చాలా వరకు కూడా మంచి ఫామ్గానే ఉంది. ప్రస్తుతానికి ఫామ్గానే ఉన్నారని చెప్పచ్చు. ఆ ఫామ్ అనేది కంటిన్యూ చేసుకుంటూ చాలా మంచి పెరిగింది కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే ఉందని చెప్పచ్చు. విదేశీయ ప్లేయర్స్ మాత్రం కొందరు అయితే చాలా ఇంపార్టెంట్ ఏమని చెప్పచ్చు. ఆ ఇంపార్టెంట్ ప్లేయర్లో పెరీ ఒకరు. ఆ పెరీ కూడా ఫామ్ అనేది కంటిన్యూ చేస్తే చాలా మంది. మరి రేవంత్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే చాలా వరకు కూడా మరి ఫామ్ అని కనిపిస్తే చాలా మంది. మొత్తం మీద ఈ 6 ప్లేయర్లు కూడా చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పచ్చు. మరి ఎలా రాణిస్తారు ఏంటంటే మ్యాచ్ జరిగిన తర్వాత మనకి చూడవచ్చు. మరి బలబలాలు చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నారు అనేది మనం చెప్పచ్చు. మరి గుజరాత్ బలమైన కూడా కొంచెం మరి ఈసారి అయితే కొంచెం బలంగానే ఉందనేది మనం చెప్పచ్చు. మూల్య అయితే నెంబర్ 1 ఆల్రౌండర్ మనం చెప్పాలి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే కెప్టెన్సీ నార్క్ అనేది రావచ్చు. కెప్టెన్సీ వచ్చిందంటే చాలా వరకు కూడా ఉండే ఛాన్స్ ఉంది. అంటే నిలదొక్కుంటే చాలా వరకు కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా మనం చెప్పచ్చు. మరి హార్ట్ హిట్టింగ్స్ కూడా తెలుసు. మరి వీటికి ఖచ్చితంగా సరే రాణిస్తే చాలా రియల్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే ఫామ్గా చెప్పచ్చు. సింగ్ నుండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే పర్ఫార్మెన్స్ అనేది ఉందని మరి చెప్పాలి. గార్డ్నర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కెప్టెన్సీ ఉన్నారని మనం చెప్పచ్చు. మరి వైస్ కెప్టెన్సీ కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే బాగా చేయగలరని మనం చెప్పచ్చు. మరి డాటన్ అయితే వెస్ట్ ఇండీస్ ప్లేయర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే పర్ఫార్మెన్స్ అనేది ఉందనేది మనం చెప్పాలి. వెరీ వెరీ ఎక్సలెంట్గానే ఫామ్గానే మనం చెప్పాలి. మరి సిపిఎల్లో మరి ఉమెన్స్ సిపిఎల్లో మాత్రం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్స్గా మనం చెప్పాలి. అది బౌలింగ్ కానీ చాలా పర్ఫార్మెన్స్గా ఉందని చెప్పచ్చు. మరి గిబ్సన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే పర్ఫార్మెన్స్ అనేది ఉంది. ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ వెరీ వెరీ
మరి ఈ ఆరుగురు పర్ఫార్మెన్స్ చూసుకున్నా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్గా మనం చెప్పచ్చు. వీళ్ళు రాణించారు అంటే గుజరాత్కి అయితే తిరిగి లేదు అనేది అయితే మనం స్పష్టంగా మనమైతే చెప్పాలి అనేది అయితే నాకు అనిపిస్తుంది. మరి మొత్తం మీద వీళ్ళిద్దరికి పర్వాలేదు చూసుకుని ఎక్కువ శాతం ఆర్సీబీకే ఛాన్స్ అలాగే ఉంది. మరి ఆర్సీబీ గెలిచే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది అనేది నాకు అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు ఏమిటనేది చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి డిఫెన్స్గా మా ఛానల్గా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్ తప్పనిసరిగా మరి షేర్ అయిపోతే మర్చిపోతాను. మరి మీ ఏం మిషన్ కాదు.